మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హస్తినాపురంలో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అయితే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తితో పాటుగా బైక్ పై వెళ్తున్నటువంటి మరో ఇద్దరు యువకులను ఢీకొట్టింది కార్. 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టినటువంటి పరిస్థితి కనబడింది కార్. అయితే ఈ నేపథ్యంలో బైక్ పై ఉన్నటువంటి యువకులు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతులను శివ, సందీప్, జోహెల్గా గుర్తించారు పోలీసులు. అయితే మిత్రుల మరణంతో రోడ్లపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారు నడిపినటువంటి వ్యక్తిని తమకు అప్పగించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా వనస్థలిపురం ప్రాంతం సమీపంలో మాత్రం ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మనం విజువల్స్లో చూస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి యువకులు, బైక్ పై వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో యువకుడికి కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. అతని పరిస్థితి కూడా విషమంగా మారింది. హస్తినాపురంలో మద్యం మత్తులో కారులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి ఈ ముగ్గురిపైకి వాహనం దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు సార్? మరి మా బండి 2 గంటలైంది. చిన్న రిక్వెస్ట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, వనస్థలిపురంలో చోటు చేసుకున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో హస్తినాపురంలో అత్యంత విషాదకరమైనటువంటి రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. మద్యం మత్తులో అసలు మద్యం దాగి మరి బయటకు రావద్దని ఒకవైపు పోలీసులు చెప్తుంటే కారులో ఎక్కి కారును అతివేగంగా నడుపుకుంటూ వచ్చి మరి ముగ్గురు వ్యక్తులను కూడా ఢీకొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఇద్దరు వ్యక్తులు అయితే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మరి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే వీరిద్దరు కూడా మరణించినటువంటి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈసీ చదువుతున్నారు, 2వ సంవత్సరం చదువుతున్నారు. మృతులు ఇద్దరు కూడా శివ, సందీప్, సోహెల్ గా మరి గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తులు హోండా సిటీ కారుతో ముందుగా ఫస్ట్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని మరి ఢీ కొట్టడం జరిగింది. అది సరిపోదు అన్నట్లుగా ఏదైతే ముందు బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను కూడా బలంగా ఢీ కొట్టడంతో కూడా మరి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లినా గానీ మరి ప్రాణాలు దక్కకుండా పోయిన పరిస్థితి కనబడుతోంది. ఎవరైతే ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ప్రస్తుతానికైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ బైక్ ను ఢీ కొట్టడమే కాకుండా కారు ఆపకుండా మరి వెళ్లిపోవడం కావచ్చు. దాదాపు ఈ బైక్ ను 100 మీటర్ల దూరం వరకు కూడా మరి ఈడ్చుకుంటూ వెళ్లిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. కారు ఒక్కసారిగా మరి పల్టీలు కొట్టడంతో ఇదైన పరిస్థితి కనబడుతోంది. వీళ్ళిద్దరిని కూడా మరి ఘటనా స్థలంలో ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ కు సంబంధించినటువంటి శివ, సందీప్ మరి అక్కడికక్కడే ఇది చెందిన పరిస్థితి కనబడతా ఉంది. కారు ఢీకొన్న పరిస్థితి అంటే కారులో ముందు పాదాచారాల్లో అంటే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. తోటి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తా ఉన్నారు పోలీసులు. నిందితుల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున కారు నడిపిన వ్యక్తిని కొంతవరకు అంటే నడిపినటువంటి ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడినటువంటి వారిని తమకు అప్పగించాలని అక్కడ విద్యార్థులు, యువకులు కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు వారిని అదుపులోకి తీసుకున్నారా? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దానికి సంబంధించిన వివరాలు పోలీసులు ఏమైనా వెల్లడించారా? డెఫినెట్ గా ఘటన తెలుసుకున్నటువంటి పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు.
చేరుకున్న తర్వాత అందరూ కూడా ఎక్కడికక్కడ డిఫ్యూజ్ అయినారు. అంటే మొత్తం ఆధారాలు సేకరించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తం ఇది చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ కార్ నడిపినటువంటి వాళ్ళ ఇద్దరిని కూడా మరి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. అయితే బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే సూచించిన మేర కంటే కూడా ఎక్కువ మరి వాళ్ళు మద్యం తాగినట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరి హోండా సిటీ కార్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఇప్పటికే ఆ కార్ కూడా మరి పెద్ద ఎత్తున పల్టీలు కొట్టింది కాబట్టి అది కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. వీళ్ళ పైన వనస్థలిపురం పోలీసులు అయితే నిందితుల పైన ఐపీసీ సెక్షన్ 304(2) కింద మరి కేసు వేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రాణాలు తీయాలి అని కాదు కానీ అత్యుత్సాహం చట్టం కింద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మద్యం పరీక్షలు నిర్వహించారు. సో పెద్ద ఎత్తున ఇక్కడ సీసీ కెమెరా కూడా మరి చూస్తా ఉన్నారు. అసలు ఇవేనా ఇంకా ముందుకు ఏమైనా ఘటనలు జరిగినాయా, ముందు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఇద్దరు మహావీర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే మరణించారో కాలేజీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, అక్కడ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి రోడ్డు పైన బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. నిందితులను శిక్షిస్తారా లేకపోతే మాకు అప్పచెప్తే మేము శిక్షిస్తామంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే స్నేహితులు మరణించడంతో ఒక్కసారిగా వాళ్ళు మరి షాక్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే మరి అంత విలువనిస్తారు కాబట్టి ఇంజనీరింగ్ సమయంలో ఆ విద్యార్థులను కోల్పోవడం కూడా అత్యంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. మరి మృతులిద్దరు ఎవరైతే శివ మరియు సందీప్ సోహెల్ ను మరి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే సిరాజ్ ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా ఉప్పల్లో కూడా ఇదే తరహాలో అంటే రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడం, కారు ఆపకుండా మరి అట్లాగే వెళ్లిపోవడం ఇట్లాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ మద్యానికి సంబంధించి ఎంత పోలీసులు, ప్రభుత్వం, అటు ఉన్నతాధికారులు, కొంత అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కొంతమంది అంటే తాగి డ్రైవ్ చేయకూడదు అని ఎంత చెప్పినా గానీ తాగిన తర్వాత ఆకాశమే హద్దు అన్నట్లుగా మరి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎంత స్పీడ్ గా మరి కార్లు వెళ్తాయో చూడాలి. ప్రధానంగా ఇంకా ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ సిచ్యువేషన్ లో కనుక చూస్తే దాదాపు ఇంకా ఎక్కువగా స్పీడ్ తో పోయే అవకాశాలు ఉంటాయి. మద్యం మత్తులో వాళ్ళు ఎలా నడుపుతున్నారు, మరి పక్కన వాళ్ళకు అపాయం జరుగుతుంది, పక్కన వాళ్ళ కారో బైకో గుద్దుకుంటే మరి వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళ ప్రాణాలు మనం తీసిన వాళ్ళం అవుతామని కొంచెం కూడా ఇది లేకుండా మరి పట్టించుకోకుండా కూడా మరి ఇలాంటి ఘటనలు చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. దీనిపైన ఇంకా పోలీసులు ఖచ్చితమైనటువంటి రూల్స్ తీసుకురావాలి, ఖచ్చితమైనటువంటి ఇవన్నీ కూడా పెట్టాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. దాంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఖచ్చితంగా అన్ని చోట్ల నిర్వహించాలి అనేది కూడా మరి ఇది చేయాల్సిన పరిస్థితి ఉంటది. సిరాజ్. రైట్ సత్య, థ్యాంక్ యూ. హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హస్తినాపురంలో మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడ్డారు ఇద్దరు. అయితే నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తిని మొదటగా గుద్దడం జరిగింది. సో బైక్ పై వెళ్తున్నటువంటి మరో ఇద్దరు యువకుల్ని కూడా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టినటువంటి పరిస్థితి. దాదాపు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి పల్టీ కొట్టింది కార్. సో బైక్ పై ఉన్నటువంటి యువకులు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. సో మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మృతులను శివ, సందీప్, జోహెల్ గా గుర్తించారు అధికారులు. అయితే ప్రధానంగా మిత్రుల మరణంతో రోడ్డుపైకి అక్కడ భారీ స్థాయిలో విద్యార్థులు వచ్చినటువంటి పరిస్థితి. కారు నడిపినటువంటి వ్యక్తిని తమకు అప్పగించాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, స్లోగన్స్ చేస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూసుకున్న విధంగా ఒక్కసారిగా కారు పల్టీ కొట్టినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. అక్కడే ఉన్నటువంటి పోలీసులు సమీపంలో వచ్చినటువంటి విద్యార్థులను కంట్రోల్ చేస్తున్నారు. సో వారిని వెనక్కి మెట్టేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో విద్యార్థులందరూ కూడా కారును నడిపినటువంటి వ్యక్తి, సో ఇలాంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను తీసినటువంటి వ్యక్తిని తమకు అప్పగించాలంటూ కూడా వారు ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మద్యం మత్తులో సో ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. సో రోడ్లపైన ఎలా పడితే అలాగా వాహనాలు నడిపేసి ఇతరుల యొక్క ప్రాణానికి హాని కలిగించే విధంగా వారు ముందుకు వెళ్తున్నారు. సో తాజాగా వనస్థలిపురం సమీపంలో హస్తినాపురంలో చోటు చేసుకున్నటువంటి ఘటన కూడా సో ఇద్దరు విద్యార్థుల్ని బలి తీసుకున్నటువంటి
చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఆ ఇద్దరు విద్యార్థులు కూడా పక్కనే ఉన్నటువంటి మహావీర్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులు. సో వారి మృతితో ఒక్కసారిగా వారి స్నేహితులు, వారి సమీపంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదం కేవలం నిద్రమత్తులు జరిగినటువంటి ప్రమాదం కాదు, కేవలం కొంత నిర్లక్ష్యంతో జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పూర్తి స్థాయిలో మద్యం మత్తులో విద్యార్థులు చేసినటువంటి, మరి ముఖ్యంగా సో యువకులు చేసినటువంటి ఒక బలి. సో ఆ రోడ్డు పైన ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి. 100 మీటర్ల వరకు ఆ బైక్ను ఈడ్చుకు వెళ్ళింది కారు. సో కారు ఈడ్చుకు వెళ్ళడమే కాదు, ఒక కారు కూడా పల్టీ కొట్టినటువంటి పరిస్థితి. సో మద్యం సేవించి వాహనం నడిపినటువంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించినటువంటి తనిఖీలు నిరంతరం చేయకపోవడమా, లేక ఒకవేళ పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడ పట్టించుకోలే అనేటువంటి నిర్లక్ష్య ధోరణ్యో తెలియడం లేదు. కానీ సో సామాన్యుల యొక్క ప్రాణాలు మాత్రం రోడ్లపైన గాల్లో కలిసిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఆ వాహనాన్ని కూడా ఏదైతే బైక్ ఉందో ఆ స్కూటీకి సంబంధించింది చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి. సో ఎక్కడికక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనబడింది. దాన్ని కూడా పోలీసులు అక్కడి నుంచి తీసేస్తున్నారు. కార్ని కూడా సరిచేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ విద్యార్థుల యొక్క మిత్రుల యొక్క డిమాండ్ ఒకటే, సో ఇలాంటి ఘాతుకానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తులను మాకు అప్పగించండి అనేటువంటి అంశంతో మాత్రం వారు అక్కడ స్లోగన్స్ చేస్తున్నారు. వారు ఆందోళనలు మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. Hey!